పవన్ కళ్యాణ్కి వచ్చిన బాధలు ఇంకెవరకు రావద్దు పోన్రి. ఇష్టం లేని పని చేయమంటే ఎంత ఇబ్బంది పడతారో మనుషులు. అంతకంటే ఎక్కువ తిప్పల పడతాడట సినిమా డైలాగులు కొట్టమంటే ఏపీ డిప్యూటీ సీఎం పవనాలు. ఈ ముచ్చట పుకార్లు పుట్టిస్తే వచ్చింది కాదు, తానే అంటున్నాడు. కాకపోతే మీరు కూడా ఒకసారి నుండ్రి. సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం. సింహం గడ్డం గీసుకుంది, మేము గడ్డం గీసుకోలేదు. సరదాగా ఉంటాయి, మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడం. ఇన్నారా, ఫ్యాన్స్ కు షిర్రెత్తేటట్టు చేసేదానికి ఎగిరి గంతేసి ఎకిలి చేష్టలకు బూనుకునేదానికి డైరెక్టర్ రాసిన డైలాగులు కొట్టాల్సి వస్తున్నదట. అంతేగాని సింహం గడ్డం గీసుకున్నది నేను గీసుకోను అనే డైలాగు చెప్పాలంటే ఇంట్రెస్ట్, మూడు, ఉత్సాహం సర్వనాశనం అవుతాయట పవనాలకు. మరి ఏం చేస్తా, యాక్టింగ్ చేస్తున్నా కాబట్టి డైరెక్టర్లు చెప్పిన డైలాగులు కొడతా అన్నట్టు చెప్తున్నాడు. ఇంతకు ఈ ముచ్చటెందుకు ముందటేసుకున్నాడు అంటే, వైసీపీ కార్యకర్తలుగా మొన్న జగనాల్ పర్యటనకు రప్ప నరుకుతామనే డైలాగులు ప్లకార్టుల మీద రాసి పెట్టిరు కదా, అగో దాని మీద కోపం చేస్తున్నాడు. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చిన సినిమాలో డైలాగులు చెప్పను నేను. కుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? ఇన్నరా, అదన్నట్టు అసలు ముచ్చట. సినిమాల నుంచి వచ్చిన నేనే సినిమా డైలాగులు రాజకీయాల్లో కొడతలేను, మీరేంది రప్ప అంటున్నారు? ఒకవేళ మీరు రప్ప నరుకుతామంటే ఇక నరుకుని అని సొక్కాలిప్పి మెడకాయలు చూపిస్తామా ఏంది అని అంటున్నాడు. ప్రకాశం జిల్లా పశ్చిమ ఏరియాకు మంచినీళ్లు అందించే జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి శంకుబండ వాతితానికి మల్కాపురం పోయిండు పవనాలు. అక్కడ పెట్టిన సభల గిసొంటి డైలాగులు కొట్టిండు. సినిమా డైలాగులు కొట్టకున్న ఫ్యాన్స్ కు పవనాలను చూడంగానే పూనకలాచినాయి. ఇట్లా మాట్లాడుతుంటే ఒక్కొక్కరు గజం ఎత్తు ఎగిరినరు అనుకో రాదుర్రి. జనసేన జెండాలు పట్టుకొని కేరింతలు కొట్టిండ్రు. కానీ ఎంతైనా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అలవాటు పడ్డట్టే కొడుతున్నది. నేను సినిమా డైలాగులు కొట్టను అనుకుంటేనే పంచి డైలాగులు కొడుతున్నాడు రాజకీయాలల్లా. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల మీద మాట్లాడటానికి, సమస్యలుంటే చక్కదిద్దడానికి పార్టీ దేశాధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే హైదరాబాద్కి వచ్చిండు. ఇక అభిమానులు, పార్టీ కార్యకర్తలు అధ్యక్షుని కంటే పడాలి అనుకున్నోళ్ళు ఊకుంటారా? హైదరాబాద్ మెయిన్ సెంటర్లా పెద్ద ఫ్లెక్సీలు కట్టిండ్రు. స్వాగత తోరణాల తీరుగా కాంగ్రెస్ బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టిండ్రు. మరి గిది ఎవరు కట్టినరో ఏమో గాని కాంగ్రెస్ పార్టీ వల్ల ఫ్లెక్సీల నడుమనే దర్శనం ఇచ్చింది. జై బాపు, హింసే మా ఆయుధం, జై భీమ్, ఎస్సీ ఎస్టీలే మా లక్ష్యం, జై సంవిధాన్, రాజ్యాంగం అంటే మాకు లెక్కనే లేదు అని రాసి కట్టిండ్రు. పాపం ఖర్గేకు తెలుగు రాదు కాబట్టి చదవలేకపోయింది, గాని తెలిసేది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదని అనేటోడు కావచ్చు. జై బాపు అంటున్నారు గాని మీ కాంగ్రెస్ పార్టీలో మొత్తం హింసా రాజకీయాలే చేస్తున్నారు. జై భీమ్ అంటున్నారు గాని ఎస్సీ ఎస్టీలనే టార్గెట్ చేసి తిప్పల పెడుతున్నారు. జై సంవిధానం అంటున్నారు గాని ఇక్కడ రాజ్యాంగం అంటే లెక్కలేదు, రూల్స్ లేవు, ప్రోటోకాల్స్ లేవు, ఓ పద్ధతి లేదు, పాడు లేదు అన్నట్టు రాసి పెట్టిండ్రు బ్యానర్లను. ఈ ముచ్చట ఇట్లుంటే ఖర్గే వచ్చిన కాలంలోనే నిరుద్యోగులు రోడ్లెక్కిర్రు. జాబ్ నోటిఫికేషన్లు వస్తలేవు, జాబ్ క్యాలెండర్ అన్నారు, అది ఎక్కడ పోయిందో అర్థమైతలేదని సచివాలయం ముట్టడి చేసిండ్రు. ఇసొంటి లెల్లులు ఇంకేమైనా జరిగితే అవి దేశాధ్యక్షుని కంట్లో పడితే పరువుతో పాటు పదవులు కూడా పోతాయని అనుకున్నారో ఏమో. కాంగ్రెస్ సర్కార్లో పనిచేసేటోళ్ళు అడుగడుగున పోలీసులను పెట్టిండ్రు హైదరాబాద్లా. ఇక దీన్ని చూసిన వాళ్ళు దేశాధ్యక్షుడు వస్తే కర్ఫ్యూ పెడతారా తెలంగాణలో అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. ఇంతకు ముందే పట్నం రోడ్ల మీద ఉన్న షెట్లకు కాంగ్రెస్ పార్టీ జెండా 3 రంగులను వేసిండ్రు. అరే ఓ పార్టీ ప్రెసిడెంట్ వస్తే గింత చేస్తారా, ఇదెక్కడి సంస్కృతి అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలు చూస్తున్న వాళ్ళంతా. ఇదంతా ఇట్లుంటే గాంధీ భవన్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పిఎసి మీటింగ్ కు ఎంపీ రేణుకా చౌదరిని, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును లోపలికి పోకుండా పోలీసు వాళ్ళు ఆపిండ్రట. మరి ఇక్కడి కాంగ్రెస్ పార్టీ లీడర్ల నడుమ ఎసొంటి లొల్లులున్నాయో ఈ ఎంపీ ఎమ్మెల్యేలు ఖర్గేకు ఏం చెప్తారని ఆపినరో మనకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీలో కయ్యాలు బయటపడుతున్నాయని అంటున్నారు.